హాయ్ అండి, నేను ఈరోజు చెనా కోలివడ చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో చూసేయండి. కుక్కర్లో నానబెట్టిన కాబూలి శనగలు వేసేసుకొని ఉప్పు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ రానివ్వాలి. ఇప్పుడు ఈ కాబూలి శనగలను నీరు మొత్తం పోయేలా స్ట్రైన్ చేసేసుకోవాలి. గిన్నెలో ఆయిల్ వేసుకొని పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా ఉడికించిన కాబూలి శనగలు వేసేసుకొని బాగా కలుపుకొని 30 గ్రాములు కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. ఒక 15 గ్రాములు శనగపిండిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వీటిని వేసేసుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేగిన తర్వాత స్ట్రైనర్ మీద పెట్టేసుకోవాలి. అలాగే లాస్ట్ ఆయిల్లో ఇలా కచ్చబిచ్చగా కొట్టుకున్న వెల్లుల్లిపాయలు ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. చిన్నపిల్లలకు చాలా నచ్చుతాయండి. ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.